ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. మన జీవితంలో సచ్చరిత ఇచ్చేటువంటి అమృతానుభవము మరి ఏదీ కూడా ఇవ్వలేదు. సచ్చరిత ఎంత గొప్ప అనుగ్రహాన్ని మనకిస్తుందంటే, ఎలాంటి అర్హత యోగ్యత లేకున్నా సరే సాయి సత్పురుషుని యొక్క అంతరంగాన్ని అన్వేషించేటువంటి గొప్ప అనుగ్రహాన్ని శ్రీ సాయి సచ్చరిత ఇస్తుంది. ఆ రోజు హేమాడ్ పంత్కైనా ఈరోజు మనకైనా సరే ఏమి అర్హత ఉందని శ్రీ సాయి బాబా అనే సత్పురుషుడి యొక్క అంతరంగాన్ని మనం అన్వేషిస్తున్నాం. సత్పురుషుడి యొక్క అంతరంగం తెలుసుకోవడం అనేటువంటిది అంత సులువైనటువంటి విషయం కాదు. కఠోరమైనటువంటి శ్రమ, అవగాహన ఇవన్నీ ఉంటే తప్ప సత్పురుషుని యొక్క అంతరంగాన్ని మనం తెలుసుకోలేం. కానీ సాయిబాబా మాత్రము వారి యొక్క అంతరంగాన్ని తెరిచిన పుస్తకం వలె మన ముందు ఉంచారు. హేమాడ్ పంత్ అనేటువంటి వ్యక్తిని సాధనంగా చేసుకొని మనందరికీ కూడా వారి అంతరంగం అనేటువంటి ఒక పెద్ద ముద్దను మన చిన్న నోర్లకు అందించాడు. హేమాడ్ పంతే స్వయంగా రాస్తారు, నా చిన్న నోటికి బాబా అనుగ్రహం అనేటువంటి పెద్ద ముద్దను అందించారని చెప్పి. ఎస్, వారి అంతరంగం అనేటువంటి ఆ పెద్ద ముద్దను మన చిన్న నోళ్లకు అందించి మనకు ఎప్పటికీ కూడా తరిగిపోనటువంటి వారి యొక్క అనుగ్రహాన్ని మన ముందుంచారు. వారు మన నోటికి అందించినటువంటి ఆ పెద్ద ముద్ద ఈ జన్మంతా దాన్ని తిన్నా సరే అది కరిగిపోదు, అది ఏమాత్రం కూడా పాచిపోదు, ఏమాత్రం కూడా పాడవదు. ఎప్పుడూ కూడా తాజాగా ఆ పెద్ద ముద్ద మన నోటి ముందు ఉంటూనే ఉంటుంది. మన శక్తి మేరకు దాన్ని ఎంతవరకు సేవించగలుగుతామో అంత సేవించాలి. ఏమాత్రం కూడా జాప్యం చేయకుండా, ఏమాత్రం కూడా అలసత్వం లేకుండా మన నోటి ముందు పెట్టినటువంటి సచ్చరిత అనేటువంటి ఆ అనుగ్రహపు ముద్దను ఎప్పుడూ మనం ఆస్వాదిస్తూనే ఉండాలి. సాధ్యమైనంత వరకు దానిని ఖాళీ చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఆ పెద్ద ముద్ద ముందు మనము చీమల లాంటి వాళ్ళం. చీమ ఎంత ఆహారాన్ని తీసుకుంటుంది రోజుకు? చాలా గ్రాముల్లో తీసుకుంటుంది, 5 గ్రాములు 6 గ్రాములు అంతే తీసుకునేటువంటి ఆహారం. మనం కూడా ఎప్పుడూ కూడా బాబా మన ముందు ఉంచినటువంటి ఆ అనుగ్రహపు ముద్దను తినడానికి జాగృతతో ఉండాలి. ఏమాత్రం అవకాశం దొరికినా శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి మధుర ఆస్వాదనను మనం పొందుతూనే ఉండాలి. సచ్చరిత మనకు రకరకాల అనుభవాలను ఇస్తుంది. నీ జీవితానికి కావలసినటువంటి గొప్ప కాన్ఫిడెన్స్ను, ఆ కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కడా దొరకదు. సచ్చరిత రచనలో మనకు ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. హేమాడ్ పంత్కు బాబా చరిత్ర రాయాలని సంకల్పం కలిగినప్పుడు అనేక సంశయాలు వస్తాయి. నాకంటే ముందే భక్తలీలామృతంలో, సంతలీలామృతంలో అద్వితీయమైనటువంటి బాబా లీలను దాస్గన్ మహారాజ్ రాశారు. అంతేకాదు 800 అభంగాలతోటి సావిత్రిబాయి టెండూల్కర్ భజనమాల రాశారు. అమీన్దాస్ మెహతా అనేటువంటి గుజరాతీ భక్తుడు గుజరాతీ భాషలో బాబా కథలను, లీలలను సంగ్రహణం చేసి దానిని ముద్రించారు కూడా. మరి వీరందరూ ఇంత అద్భుతంగా రాశారు. ఇక నేను చేయగలిగినటువంటిది ఏమిటి? నేను ఈ రచనకు పూనుకుంటే అబాస పాలవుతానేమో అనేటువంటి అనుమానం కూడా హేమాడ్ పంత్కు కలుగుతుంది. కానీ బాబా యొక్క రూపాన్ని, వారు అనుగ్రహించినటువంటి తీరుతోటి ఎంత గొప్ప కాన్ఫిడెన్స్, విశ్వాసం తనలో కలుగుతుందంటే హేమాడ్ పంత్లో ఈ చరిత్ర ఎలాగైనా సరే రాయాలి. సాధు సత్పురుషుల యొక్క చరిత్ర రాసేటువంటి వారంటే భగవంతుడికి ప్రీతి. సాక్షాత్తు జ్ఞానేశ్వర్ మహారాజ్ చెప్పాడు. కాబట్టి భగవంతుని ప్రీత్యర్థం ఈ సాధు సత్పురుషుని యొక్క చరిత్ర నేను రాయాలి అనేటువంటి సంకల్పము హేమాడ్ పంత్కు కలుగుతుంది. ఈరోజు సచ్చరిత మనందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్. ఈరోజు సమాజంలో ఒకే స్ట్రీమ్లో అనేక మంది పనిచేస్తూ ఉంటారు. అంతేకాదు వ్యాపారాలు కూడా ఒకే వ్యాపారం అనేక మంది పోటీపడి చేస్తూ ఉంటారు.
ఒకసారి ఆ వ్యాపారంలోకి ప్రవేశించేటువంటి వారికి అనిపిస్తుంది, ఇంత పెద్ద దుకాణాలు ఉండగా, ఇంత పెద్ద మార్కెట్ ఉండగా, ఇందులో ఇంతమంది ఉద్యోగులు ఉండగా, వీరిలో నేను నెగ్గుక రాగలుగుతానా, వీరికంటే నేను భిన్నంగా ఏమైనా చేయగలుగుతానా అనేటువంటి సంశయం ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. కానీ శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి గ్రంథంలో 2వ అధ్యాయం చదివినప్పుడు హేమాహేమీలైనటువంటి దాస్కన్ మహారాజు, అమీన్దాస్ మెహతా, భజనమాల రాసినటువంటి సావిత్రిబాయి టెండూల్కర్ వీరందరూ కూడా బాబా యొక్క లీలలను రచించిన తర్వాత కూడా ఇంకా ఏమీ ఉంటుంది అని చెప్పి హేమాడ్ పంత్ అనుకోలేదు. హేమాడ్ పంత్ ఏమనుకున్నాడంటే, ఈ అనంత సాగరం వలె ఉన్నటువంటి సాయి లీలలనేటువంటి సాగరాన్ని పిచ్చుక లాంటి నేను ఖాళీ చేయగలుగుతానా? ఎన్నో పిచ్చుకలు వచ్చి ఆ లీలా సముద్రంలో దాహార్తిని తీర్చుకున్నా సరే, సాయి లీలా సాగరము ఎప్పుడూ కూడా అది నిండుగానే ఉంటుంది, అది ఎవ్వరూ ఖాళీ చేయలేరనేటువంటి కాన్ఫిడెన్స్ హేమాడ్ పంత్కి వచ్చింది. మన జీవితాల్లో కూడా మన ముందు మనకు అనేక మంది కాంపిటీటర్స్ ఉన్నప్పటికీ కూడా మనము ఖచ్చితంగా అందులో రాణించగలుగుతాము అనేటువంటి కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా శ్రీ సాయి సచ్చరిత ఇస్తుంది. అందుకు నిదర్శనమే ఈరోజు మీ ముందు 9 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నటువంటి సాయి టీవీ. 2015లో సాయి టీవీ ఆరంభించినప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కానీ వనరులు కానీ చాలా తక్కువ. కానీ ప్రపంచంలో మన ముందు ఉన్నటువంటి టెక్నాలజీలో ఉన్నటువంటి అనేక ఛానల్స్ మనకంటే హై ఎండ్లో ఉన్నటువంటివి, మనకంటే ఆర్థికంగా అదేవిధంగా పలుకుబడి రూపంగా చాలా ఉన్నత స్థితిలో ఉన్నటువంటివి. అటువంటి దాంట్లో ఎలా నెగ్గుక రాగలుగుతామనేటువంటి ప్రశ్న ఏ రోజు మాకు రాలే. ఎందుకు రాలేదు? శ్రీ సాయి సచ్చరిత 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ 4 లైన్లు ఎప్పుడు నేను చదువుకునేటువంటి వాడిని. అనేక మంది దాస్కన్ మహారాజ్ రాశారు, సావిత్రిబాయి టెండూల్కర్ రాశారు, సాయి ప్రభ అనేటువంటి పత్రిక ఆ రోజుల్లో పూణే నుంచి వస్తుంది. వారు రాసిన దానికంటే నేను ఇంకా ఏమి రాయగలుగుతానని చెప్పి నిరుత్సాహపడ్డప్పుడు హేమాడ్ పంత్ బాబా ఇచ్చినటువంటి ధైర్యం, ఏ ధైర్యం ఇచ్చాడు బాబా? నా కథలను నేనే రాసుకొని నా భక్తుల యొక్క కోరిక తీర్చాలంటాడు కదా. ఇదే విషయాన్ని నేను గట్టిగా పట్టుకొని అనేక వ్యవస్థలు ఉండవచ్చు, అనేక ఛానల్స్ ఉండవచ్చు కాక 2015లో ఇంత యూట్యూబ్ సోషల్ మీడియా లేదు. ఈ తప్పుడు తమ్లైన్స్లు పెట్టి వ్యూస్ తెచ్చుకునేటువంటి కల్చర్ ఆ రోజు లేదు. ఆ రోజు అందరికీ ఉన్నటువంటి ఏకైక సాధనము ఒక టెలివిజన్ మాత్రమే. దాంట్లోకి ఎలానైనా సరే బాబాను తీసుకెళ్ళాలి. రాధాకృష్ణ ఎట్లా తప్పించిందో బాబాను మహారాజు స్థితిలో నేను చూడాలి. ఆయన ఉన్నటువంటిది ఫకీరే కావచ్చు, ఆయన సాధారణమైనటువంటి భిక్షువుగా ఉండవచ్చు, కానీ వారి అసలైనటువంటి సత్స్వరూపం మహారాజు స్థాయి, సాయి మహారాజు వారు అని చెప్పి ఏ విధంగా రాధాకృష్ణ తప్పించిందో ఆ రోజు 2014-15 సంవత్సరంలో బాబాను మరింత చేరువ చేయడానికి టెలివిజన్ అనేటువంటి స్ట్రీమ్లో ఒక స్థానం బాబాకు కావాలి. ఆ స్థానంలో వారు తప్ప మరొకరు కనిపించకూడదు అనేటువంటి ఆ మొండి ధైర్యం ఎలా వచ్చింది? కేవలం శ్రీ సాయి సచ్చరిత వల్ల వచ్చింది. సాయి సచ్చరిత వల్ల నాకు వ్యక్తిగతంగా కలిగినటువంటి అనేక అమృతానుభవాలు ఎంత గొప్పవంటే, ఒక్కొక్కసారి వాటిని తలుచుకున్నప్పుడు, వాటి గురించి ఆలోచిస్తున్నప్పుడు హేమాడ్ పంత్ చెప్పినట్టు ఆకలి దప్పికలు ఉండవు. ఎందుకంటే ఈ వ్యవస్థ యొక్క మూలాలు మాకు తెలుసు. ఆ మూలాల నుంచి బాబా ఏ విధంగా దీన్ని ఈ 9 సంవత్సరాల వరకు స్థిరంగా ఉంచారనేటువంటిది తెలుసు. ఆ రోజు బాబాను శ్రావణ పౌర్ణమి 2015 రోజు బాబాను ఒకటే అడగడం జరిగింది. బాబా, ఇది నదిలో ప్రవహించేటువంటి నీటిలో వచ్చేటువంటి గాలి బుడగలాగా కొంతకాలం ఉండి ఇది పోకూడదు బాబా. సాయి సచ్చరిత ఎలాగైతే హేమాడ్ పంత్ భవిష్యత్ తరాలకి ఇది ఉపయోగపడాలి, భవిష్యత్తులో బాబాను చూడలేదు మేము
అనేటువంటి భవిష్యత్ తరాలకు ఆ లోటు లేకుండా శ్రీ సాయి సచ్చరితలో శ్రీ సాయిబాబా వారు సాక్షాత్తు దర్శనమిస్తారు. వారి యొక్క సజీవ రూపం అని చెప్పి ఎట్లా అయితే హేమాడ్ పంత్ రాశారో బాబా, భవిష్యత్ తరాలకు నీ మార్గంలో ఒక మంచి పంధాను ఇవ్వడానికి దీనిని శాశ్వతంగా ఉంచాలి బాబా అని చెప్పి ఆ రోజు అడిగాం. ఈరోజు అదే జరుగుతుంది. 9 సంవత్సరాల ప్రస్థానం ఒక సాధారణమైనటువంటి విషయం కాదు. అనేక ఆటుపోట్లు ఉంటాయి. కానీ ఆ ఆటుపోట్లలో ఎప్పుడూ కూడా బాబా మాకు కాళ్ళకు తడి అంటనివ్వలేదు. సచ్చరితలో రాస్తారు కదా, సాయి కథా శ్రవణంకి సంబంధించి, సాయి కథా మహిమకు సంబంధించి రాసినటువంటి మాట, శ్రీ సాయి బాబా తన భక్తుణ్ణి కాళ్ళకు తడి అంటకుండా సముద్రాన్ని దాటిస్తారని చెప్పి ఈ రోజుకు మేము ప్రత్యక్షంగా అనుభవిస్తున్నటువంటిది ఇదే. ఎవరైతే సచ్చరితను మనస్సులో నింపుకొని దాన్ని నరనరానా జీర్ణించుకుంటారో అటువంటి వారికి ఆటుపోట్లు అనేటువంటివి అది ఎదురు వచ్చినా సరే వాటి యొక్క ప్రభావం వారికి తెలియకుండానే అవి వెళ్ళిపోతూ ఉంటాయి. అంత శక్తివంతమైనటువంటిది శ్రీ సాయి సచ్చరిత. సచ్చరిత 2వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట ప్రతి ఒక్కరి జీవితంలో అనుభవమైనటువంటిది. ఆ మాట ద్వారా మనం ఎంత గొప్ప అమృతానుభవాన్ని పొందుతామంటే, అపారమైనటువంటి సాయి యొక్క అపూర్వ కథలు ప్రాపంచిక దుఃఖాలతో బాధపడే వారికి శాంతిని ప్రసాదిస్తాయి. శ్రోతలకు శ్రవణంలో ఉత్సాహాన్ని మరియు భక్తులకు చిత్తస్థైర్యాన్ని అవి కలిగిస్తాయి. ఇది 100కి 100% వాస్తవం. సచ్చరిత వద్దకు సాధారణంగా మనం ఎప్పుడు వస్తాం? ప్రాపంచిక దుఃఖాలతో సతమతమవుతూ, ఏంటి బాబా ఈ జీవితానికి, ఈ జన్మకు ఇంత నరకప్రాయమా, ఈ నరకం నుండి నేను ఎలా తప్పించుకోవాలి అని చెప్పి వచ్చి 2 హస్తాలతో శ్రీ సాయి సచ్చరితను పట్టుకొని దానిని హృదయానికి ఆలింగనం చేసుకొని దాని ఒడిలో మనం పొరలాడుతూ ఉంటే మనకు కలిగేటువంటి శాంతి సౌఖ్యం ఎంత గొప్పదంటే, సచ్చరితలో రాసినటువంటి ప్రతి అక్షరం మన జీవితంలో పొల్లుపోకుండా అనుభవం అయ్యేటువంటిదే. ఎందుకంటే ప్రాపంచిక దుఃఖాలతో సతమతమయ్యేటువంటి వారికి ఒకే ఒక మందు, సాయి యొక్క అపూర్వమైనటువంటి అమోఘమైనటువంటి కథలు. అవి ఎంత మధురంగా ఉంటాయి కదా కథలు. ఆ ప్రతి విషయాన్ని కూడా మనస్సులో బాగా ముద్రించుకొని పోయేలాగా, ఒక మనిషి యొక్క అహంకారాన్ని తీసేయాలంటే శిక్షించాలి కదా. బాబా శిక్షణ ఇస్తాడు తప్ప శిక్షించడు. హేమాడ్ పంతు షిరిడీకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? తను షిరిడీకి రాకపోవడానికి, తాత్సారం చేయడానికి కారణం ఏమిటి? తన మిత్రుడి యొక్క పుత్రుడికి అనారోగ్యం చేస్తే వారు ఆశ్రయించినటువంటి గురువు వచ్చినా సరే పుత్రుడు దక్కలేదు. అటువంటప్పుడు గురువు అవసరం ఏమిటి అని చెప్పి ఆ వాదనతో ఉన్నటువంటి వారు కదా హేమాడ్ పంత్. అదే వాదనను షిరిడీకి వచ్చిన తర్వాత కూడా బాలే బాటేతో వాడాలో వాదన వేసుకుంటే బాబా పిలిచి ఒకే ఒక మాట అంటాడు. ఒకే ఒక మాట ఏమిటంటే, ఈ హేమాడ్ పంతు ఏమని వాదిస్తున్నాడు అని అంటాడు. బాబా మందలించలేదు అన్నాసాహెబ్ దబోల్కర్ను. ఈ హేమాడ్ పంతు ఏమంటున్నాడు అనేటువంటి మాట, దాన్ని ఎంత అద్భుతంగా విశ్లేషించుకున్నారంటే అన్నాసాహెబ్ దబోల్కరు, నన్ను హేమాడ్ పంత్ అని చెప్పి ఎందుకన్నాడు? ఆ రోజు దేవగిరి సంస్థానంలో గొప్ప పండితుడు, మహామంత్రిగా ఉన్నటువంటి హేమాడ్ పంతు బహుభాషా కోవిదుడు. అంతేకాదు దేవనాగరికి లిపిని కనుక్కున్నటువంటి వారు. అంత గొప్ప వ్యక్తితో నన్ను పోల్చారంటే నాలో పాండిత్యం లేకపోయినా వారి అనుగ్రహ వాక్కుతోటి నాకు సచ్చరిత రాసేటువంటి అనుగ్రహాన్ని వారు తప్పకుండా ఇస్తారు. కాబట్టి నేను ఎలా ఉండకూడదో చెప్పారు. నేను అన్నాసాహెబ్ మాదిరి ఉండకూడదు. అన్నాసాహెబ్కు రకరకాలైనటువంటి సంశయాలు, అతను పెద్ద వితండవాది. కాబట్టి అన్నాసాహెబ్ను పక్కకు జరిపి హేమాడ్ పంత్ అనేటువంటి గొప్ప
పండితుణ్ణి నా హృదయంలోకి తీసుకొచ్చేశాడు కేవలం వారి వాక్కు చేత. హేమాడ్ పంతు లాంటి జ్ఞానం కలగడానికి, హేమాడ్ పంతు వంటి విద్వస్సు రావడానికి బాబా ఏ మంత్రము ఏ తంత్రము లేకపోతే ఏదీ చేయలేదు అన్నాసాహెబ్ దబోల్కర్కు. కేవలం వారి యొక్క వాక్కు నుండి వచ్చినటువంటి మాట. ఇది కదా అద్భుతమైనటువంటి అమృతానుభవం అంటే. హేమాడ్ పంత్ ఎంత గొప్ప అమృతానుభవాన్ని పొందాడో చూడండి. తన జీవితాన్నే మార్చేశాడు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, బాబా మార్గంలోకి వచ్చినటువంటి వారికి 2 జన్మలు ఉంటాయి. ఒకటి, నువ్వు బాబాను ఆరాధించినప్పటికీ, బాబా ఒడిలోకి వచ్చినప్పటికీ కూడా నువ్వు కేవలం ఆరాధన నుంచి వారి యొక్క తత్వచింతనలోకి వచ్చినప్పుడు, వారి అంతరంగాన్ని అన్వేషించేటువంటి పనిలోకి వచ్చినప్పుడు, సచ్చరితను ఆలింగనం చేసుకున్న తర్వాత నీ జన్మ మారిపోతుంది. మరొక జన్మలోకి నువ్వు వెళ్ళిపోతావు, ప్రవేశపెట్టేస్తారు బాబా. అన్నాసాహెబ్ దబోల్కర్ కూడా అంతే కదా. అప్పటి వరకు వాద వివాదాలతో ఉన్నటువంటి ఆ అంతరంగాన్ని కేవలం వాక్కు చేత, హేమాడ్ పంత్ అనేటువంటి నామకరణం చేత వారి యొక్క జీవితాన్నే మార్చేశారు. అంటే బాబా వాక్కులో ఎంత శక్తి ఉంటుందో అర్థం చేసుకోండి. అందుకనే హేమాడ్ పంత్ రాస్తారు, బాబా కథల్లో వారి వాక్కుల్లో ప్రచండమైనటువంటి శక్తి ఉంటుందని. ఎలా రాయగలిగారు? అనుభవపూర్వకంగా వారు తెలుసుకున్నారు కాబట్టి. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి అనేక మంది భక్తులను చూడండి. దాస్కన్ మహారాజు ఉద్యోగం వదిలిపెట్టి అనన్య శరణాగతి చేసిన తర్వాత జీవితం వేరు, మరొక జన్మను తీసుకున్నట్టు. అప్పటి వరకు పోలీస్ కానిస్టేబుల్ లావణీలు రాసేటువంటి ఒక రచయితగా, ఒక విలాస పురుషుడిగా ఉన్నటువంటి గణపతిరావు ఎక్కడ బాబా వద్దకు వచ్చి అనన్య శరణాగతి చేసిన తర్వాత ఆధునిక మహీపతిగా అనేక మంది సత్పురుష సాంగత్యాన్ని పొంది వారి చరిత్రలు రాసినటువంటి దాస్గన్ మహారాజు ఎక్కడ? సచ్చరిత నీ జీవితాన్ని మార్చేస్తుంది. నీకొక మరు జన్మను ఈ జన్మలోనే ఇచ్చేస్తుంది. మనము అనుభవించాల్సినటువంటి మరొక మానవ జన్మను మనకు తెలియకుండానే ఈ జన్మలోనే మరొక ఉపజన్మను సచ్చరిత మనకు ప్రసాదిస్తుంది. సచ్చరిత ఏమి ఇస్తుందంటే ఇటువంటి గొప్ప అమృత అనుభవాలను శ్రీ సాయి సచ్చరిత ఇస్తుంది. సచ్చరిత మన జీవితానికి ఎంత గొప్ప మేలు చేస్తుందంటే హేమాడ్ పంత్ రాస్తారు, ఈ కథలు శ్రవణం చేసే వారి యొక్క కర్మపాశాన్ని త్రుంచివేసి బుద్ధిని ప్రకాశవంతం చేసి వారికి నిర్విశేష సుఖాన్ని అందిస్తుంది అని చెప్పి రాస్తారు. ఎస్, ఇది అనేక మంది జీవితాల్లో జరిగింది. ఒకసారి 2 సంవత్సరాల క్రితము నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. వచ్చి 2 బిడ్డల్ని వెంటబెట్టుకొని దుఃఖంతో వచ్చింది. వచ్చి చెప్పింది, అన్నా నా భర్త మారట్లేదు, నా మాట వినట్లేదు, పైగా అనేక దుర్వ్యసనాలు ఉన్నాయి. ఈ పిల్లల్ని పెట్టుకొని నేను రోజు బాధపడడం, బాబా ముందు కన్నీళ్ళు పెట్టుకోవడం తప్ప నేనేమీ చేయలేకపోతున్నానన్నా, నా జీవితం ఇట్లా నిస్సారంగా మారిపోవాల్సిందేనా అనంది. అప్పుడు ఆ తల్లికి శ్రీ సాయి సచ్చరిత పుస్తకం ఇచ్చి, అమ్మా ఇది చదివిన తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేయి, లేదా నువ్వు రా అని చెప్పాను. సరిగ్గా 2 నెలలకు ఒక గురువారం ఉదయం 8:30-9 గంటల ప్రాంతంలో వచ్చింది. అమ్మా ఇంత తొందరగా వచ్చావేందనంటే, అన్నా గురువారం మీరు అనేక మంది భక్తులు వస్తారు, మీరు రకరకాలైనటువంటి పనుల్లో ఉంటారు, కాబట్టి నాకు ఇప్పుడే మీరు దొరికేది, అందుకని ఈ సమయంలో వచ్చాను అంది. సరే అమ్మా చెప్పు, ఎలా ఉంది ఇప్పుడు నీ జీవితం అని అంటే, అన్నా నా కర్మ పాశం తొలగిపోయిందన్నా, బాబా నాకు నిర్విశేషమైనటువంటి సుఖాన్ని ఇచ్చాడన్నా అంది. ఏమ్మా 1 రోజుల్లోనే నీ భర్త మారిపోయాడా, అన్ని పరిస్థితులు బాగుపడిపోయా, నీ భర్త బాగా చూసుకుంటున్నాడా అని చెప్పి నేను అవివేకంతో అడిగాను. అన్నా నా భర్త మారలేదన్నా, నా భర్త అదే వ్యసనాలతో ఉన్నాడు, నా కుటుంబ పరిస్థితి అలానే ఉంది, కానీ నేను మారాను అంది. ఎందుకమ్మా అన్న, నేను రోజు బాధపడితే నా భర్త ఏమైనా మారుతాడా? కాదు కదా. నాకు సచ్చరిత చెప్పిందన్నా, సచ్చరితలో ఉన్నటువంటి ఈ కథలు శ్రవణం చేసే వారి యొక్క కర్మపాశాన్ని త్రుంచివేసి బుద్ధిని ప్రకాశవంతం చేస్తుంది, అదేవిధంగా నిర్విశేష సుఖాన్ని ఇస్తుందని చెప్పి ఉంది కదన్నా. నా కర్మతంత్రాన్ని త్రుంచివేసిందన్నా. నాకున్నటువంటి రుణానుబంధం చేత ఆ వ్యక్తితో నేను సంసారం చేశాను, రుణానుబంధం చేత పిల్లలు కలిగారు. ఇక ఆ కర్మపాశాన్ని నేను ఎంతగానమని నేను చుట్టుకొని ఉండాలి. నేను చుట్టుకొని ఉన్నాను కదా దాన్ని.
ఆ కర్మపాశాన్ని వదిలించుకుంటే అతని యొక్క మానసిక స్థితి మారినప్పుడు మారుతుంది. అవసరం లేదు, నా జీవితంలో నేను సాయి చరణాల వద్ద రమించాలని చెప్పి అనుకున్నానన్నా. కాబట్టి ఆ కర్మపాశం వెంటనే తెలిగిపోయింది. నా బుద్ధి ప్రకాశవంతమైందన్నా. ఎందుకు నేను సాధ్యం కానటువంటి దాని గురించి ఆలోచించుకుంటూ నా జీవితాన్ని ఎందుకు నేను వృధా చేసుకోవాలి అని చెప్పి నా బుద్ధి ప్రకాశించిందన్నా. ఆ తర్వాత నాకు శ్రీ సాయి సచ్చరిత నిర్విశేష సుఖాన్ని ఇచ్చిందన్నా. నేను సుఖం అంటే సంసారంలో భర్త అండగా ఉండి, భర్త ఎప్పుడూ నా మాట విని నా మాట గౌరవించాలి, ఇద్దరం కూడా అన్యోన్యంగా ఉంటేనే అదే సుఖమని చెప్పి నేను అనుకున్నానన్నా. అది సుఖము కాదు, అసలైనటువంటి నిర్విశేష సుఖము ఇక్కడ దాగి ఉంది అనేటువంటి దాన్ని నేను గమనించానన్నానంది. తర్వాత మరి యొక్క 8 నెలల తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి వచ్చింది. వచ్చి చాలా సంతోషంగా వచ్చి 2 చేతులు పట్టుకుంది. అన్నా, నా జీవితంలో నేను 2 రుణపడి ఉంటాను. ఒకటి మొదటగా హేమాడ్ పంత్కు, ఆ తర్వాత మీకన్నానంది. ఎందుకు అనంటే అమ్మాయి చెప్పినటువంటి సమాధానం, అన్నా మీరు ఆ రోజు సచ్చరిత చదువుమన్న తర్వాత నేను ఎట్లాగైతే నా కర్మపాశాన్ని తెంచుకొని నా బుద్ధిని ప్రకాశవంతం చేసుకొని ఇవన్నీ కూడా దేనిని పట్టించుకోకూడదు అనేటువంటి దాంట్లోకి వెళ్ళాను కదన్నా. 4 నెలల్లో నా భర్త మారాడన్నా. నేను పట్టిలాగినంతసేపు ఆయనే నా నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎంత కట్టడి చేద్దామన్నా కట్టడి కాలేకపోయాడు. ఎప్పుడైతే నేను ఆయనను వదిలేసి బాబాను పట్టుకున్నానో, సచ్చరితను పట్టుకున్నానో, ఆయనలో ఏ పరివర్తన కలిగిందో తెలియదు కానీ ఆటోమేటిక్గా మారిపోయాడు అనేటువంటి విషయాన్ని అమ్మాయి చెప్పింది. అంటే రిజల్టు తక్షణమే రాకపోవచ్చు, కానీ రిజల్ట్ రావడం అనేటువంటిది మాత్రం 100% శ్రీ సాయి సచ్చరిత ఆశ్రయించినటువంటి వాళ్ళకు కలుగుతుంది. ఆ అమ్మాయి కలిగినటువంటి అమృతానుభవము ఎవరు ఏమి చేస్తే వస్తుంది. ఈరోజు సంసారంలో కష్టం వచ్చిందంటే, దుఃఖం వచ్చిందంటే ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు కూర్చొని మాట్లాడినంత మాత్రాన ఈరోజు సమస్యలు పరిష్కారం అవుతున్నాయా? ఇంకా ఇగోస్కి వెళ్తున్నారు. కానీ శ్రీ సాయి సచ్చరిత అమ్మాయి జీవితాన్నే మార్చేసింది. అమ్మాయి ఎప్పుడూ కూడా ఆత్మన్యూన్యతలో ఉండేది. ఆత్మన్యూన్యత నుండి ఆత్మస్థైర్యానికి శ్రీ సాయి సచ్చరిత తీసుకొచ్చింది కదా. ఇంతకంటే గొప్ప మేలు ఈ ప్రపంచంలో ఎవరు చేయగలుగుతారు? మనం ఇక్కడ హేమాడ్ పంత్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఈ అపూర్వమైనటువంటి సాయి కథలను మాలగా గుర్చాలి, ఇదే అసలైనటువంటి ఉపాసన అనుకున్నారట. అంతే కదా. బాబా వద్దకు వచ్చిన తర్వాత, బాబా సచ్చరితకు అనుమతించిన తర్వాత వారు ఇంకొక ఉపాధిని వెతుక్కోలేదు హేమాడ్ పంత్. ఇందులో ఉన్నటువంటి నిర్విశేష సుఖాన్ని హేమాడ్ పంత్ అనుభవించారు. కాబట్టి ఈరోజు మనకి ఇంత అద్భుతమైనటువంటి శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి గ్రంథాన్ని ఈరోజు మనకు అందించగలిగారు. సచ్చరితలో ఉన్నటువంటి ఈ అంశము మనందరి జీవితాల్లో మనకు అనుభవమే. ఈ కథలోని 4 అక్షరాలు చెవిలో పడిన వెంటనే జీవుడి యొక్క చెడు రోజులు తొలగిపోతాయి. ఎట్లా తొలగిపోతాయి? ఏం పరిహారం జరుగుతుంది? ఏం పరిహారం జరుగుతుందంటే, సాయి కథలను ఎప్పుడూ మననం చేసేటువంటి వారికి అకర్మల వైపు వెళ్ళేటువంటి ఆసక్తి తగ్గిపోతుంది. ఇది చేస్తే మనకు శ్రేయస్కరం కాదు అనేటువంటి బుద్ధి ప్రకాశిస్తుంది. అందుకని ఇక చెడు రోజులు ఎట్లా దగ్గరికి వస్తాయి? మనందరం అనుకుంటాము ఈ వాక్యం చదివినప్పుడు, సాయి కథలు చదివితే అదేదో పరిహారం జరిగిపోయి అదేదో ఆయాచితంగా మనకు వచ్చేస్తాయి, మనకు ఉన్నటువంటి చెడు రోజులు తొలగిపోతాయని చెప్పి మనం అనుకుంటాం. చెడు రోజులను మన వద్దకు చేరకుండా మనమే ప్రయత్నం చేయాలి. ఎప్పుడూ కూడా మన చెవుల్లో సాయి కథల సవ్వడి ఉంటుందో అప్పుడు మనకు ఇతర విషయాల పట్ల ఆసక్తి పోతుంది. తద్వారా మనకు చెడు రోజులు అనేటువంటివి ఉండవు. శ్రీ సాయి సచ్చరిత మన జీవితాలకు ఎంత మేలు చేస్తుందంటే, సాయి తప్ప నీ జీవితంలో మరొకరు ఉండరు అనేటువంటి స్థితికి తీసుకొస్తుంది. ఎంత గొప్ప అనుభవం అంటే, నా జీవితంలో నేను అనుభవించినటువంటిది 2014కు పూర్వం అందరికంటే ఎక్కువ స్నేహితులు నాకు ఉండాలి. ఎవరు ఏ బంధువు పిలిచినా అక్కడ మనం ఉండాలి. మన పైన అందరి అటెన్షన్ ఉండాలి.
ఇలా ఉండేది. కానీ 2014 తర్వాత నాకు స్నేహితులు లేరు. నేను ఏ బంధువుల ఇంటికి కూడా శుభకార్యాలకు కానీ అశుభకార్యాలకు కానీ వెళ్ళడం మానేశాను. ఎందుకంటే ఒకసారి సాయిబాబా అంతరంగాన్ని అన్వేషించేటువంటి పనిలోకి వెళ్ళామనుకోండి, ఎంతమంది మిత్రులు ఉన్నా సాయికి మించినటువంటి మిత్రులు మరొకరు ఉండరు. ఎంతమంది సాంగత్యం ఉన్నా సరే ఇంతకు పూర్వం సచ్చరితకు మించినటువంటి సాంగత్యం మరొకటి ఈ ప్రపంచంలో ఉండదు. చాలాసార్లు నేను మానసికంగా అనుభవించేటువంటి చెప్తాను. 1-2 సార్లు 2-3 మిత్రులు అన్నారు, నువ్వు ఎవరితోటి కలవట్లేదు, ఎవరితోటి రిలేషన్స్ మెయింటైన్ చేయట్లేదు, భవిష్యత్తులో నీకేదైనా సమస్య వస్తే అని అన్నారు. నేను అడిగాను, ఏం సమస్య వస్తుంది? నాకంటూ ప్రత్యేకమైనటువంటి సమస్య ఏమీ లేదు. ఒకవేళ నాకు ఏదన్నా సమస్య వస్తే మీరెవ్వరూ కూడా ఆ సమస్యను తీర్చేవారు కాదు, ఆ సమస్య మీదిగా చేసుకునేటువంటి వారు కాదు. నా సమస్యను మీ మీద వేసుకోరు. నా సమస్యను తీర్చేవారు, నా సమస్యను తీసుకునేవారు ఒక్కరే ఉన్నారు నా జీవితంలో, అంతకు మించి మరొకరు లేరు. కాబట్టి ఇవన్నీ అశాశ్వతమైనటువంటి బంధాలే తప్ప ఏవి కూడా నా జీవితానికి, నేను నడుస్తున్నటువంటి దారిలో ఏ పరిచయము, ఏ స్నేహము, ఏది నాకు తోడు రాదు అనేటువంటి విషయాన్ని నేను చాలా సందర్భాల్లో చెప్తాను. ఇంత ధైర్యం ఎలా వచ్చింది, ఎలా కలిగింది? చాలామందికి ఉంటుంది కదా, మన వాళ్ళంటూ నలుగురు ఉండాలి, మన కోసమంటూ టైం ఇచ్చేటువంటి వాళ్ళు, స్నేహితులు, బంధువులు, మిత్రులు, ఆప్తులు ఉండాలని చెప్పి మనందరం కోరుకుంటాం. కోరుకోవడంలో తప్పు లేదు. వాళ్ళందరూ ఉండాలే, ఉంటారు కూడా. కానీ వాళ్ళందరూ కూడా మనకెప్పుడు దూరంగా ఉండేటువంటి వారే. దగ్గరగా ఉండేటువంటి వారు మాత్రం ఒకరు మాత్రమే అనేటువంటి సత్యాన్ని మనం గమనిస్తే అందరితోటి మనము ఆప్యాయంగా ఉంటాము. ఎవరితోనూ ఏ అనుబంధాన్ని పెంచుకోము. ఎవరి సహాయమో మనకు లభించాలని చెప్పి ఆరాటపడం. సచ్చరిత రచనలో హేమాడ్ పంత్ చూడండి, తనకు వచ్చినటువంటి సంశయాల గురించి కానీ, ఈ అధ్యాయాలను ఎలా రాయాలని కానీ, ఎలా పేర్చాలని కానీ ఎవరి సలహానైనా తీసుకున్నాడా? ఎవరి వద్దనైనా తన యొక్క సంశయాలను నివృత్తి చేసుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళాడా? వెళ్ళలేదు కదా. ఒకటే సంకల్పం చేసుకున్నాడు. బాబా చెప్పినట్టు నేను కేవలము కథలను, లీలలను, సందర్భాలను ప్రోగు చేసి పెట్టుకోవాలి. అది ఎలా వారు రాయించుకుంటారు, ఎలా దీన్ని పేర్చుకుంటారు అనేటువంటిది వారి ఇష్ట ప్రకారం జరుగుతుంది. అది అక్షర సత్యమైంది. శ్రీ సాయిబాబా శరీరంతో ఉన్నన్ని రోజులు కేవలం కథలను, లీలను ప్రోగు చేసి పెట్టుకున్నారు హేమాడ్ పంత్. బాబా మహాసమాధి తరువాతే సచ్చరిత కూర్పు అనేటువంటిది జరిగింది. ఎవరు చేశారు? సాక్షాత్తు బాబా ఆ ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని హేమాడ్ పంత్ వెనకాల ఉండి, హేమాడ్ పంత్ ఇంటికి హోలీ భోజనానికి వెళ్తాడుగా, పనిలోకి వెళ్ళే బాబా తన పని చేయించుకోవడానికి వెళ్ళాడు. ఏ పని? హేమాడ్ పంత్ ప్రోగు చేసుకున్నటువంటి లీలలన్నింటినీ కూడా వాటిని సరైనటువంటి క్రమంలో మాలగా కుచ్చడానికి ఆయన హేమాడ్ పంత్ ఇంటికి వెళ్ళి స్వయంగా వారే ఈ లీలలను సంగ్రహణం చేశారు. 1వ అధ్యాయంలో ఏముండాలి, 2వ అధ్యాయంలో ఏముండాలి, 3వ అధ్యాయంలో ఏముండాలి, దీనిపైన అప్పటికే సంస్థానం ఉంది. సంస్థానంలో ఉన్న సభ్యులతో చర్చించలేదు, ఇతర ఏ పండితులతో చర్చించలేదు, దీని రివ్యూ కోసం ఎవరికీ పంపలేదు. ఎందుకనంటే ఒక స్థిరమైనటువంటి విశ్వాసం, బాబా నా చేతిని పట్టుకొని పెన్నును త్రిప్పుతూ అక్షరాలను వారే రాయించుకుంటున్నారనేటువంటి సత్యం హేమాడ్ పంత్కు తెలుసు. కాబట్టి అందుకనే సచ్చరిత మన జీవితాలకు గొప్ప ఆధారమైంది. అనేక పాఠాలను సచ్చరిత నేర్పిస్తుంది. కేవలము భజనతో కూడినటువంటి భక్తి మాత్రమే నీకు శ్రేయస్సును కలిగించదు. ఎవరైతే సాయి సత్పురుషుని యొక్క కథామృతాన్ని నిత్యం సేవిస్తారో వారు మాత్రమే తరిస్తారనేటువంటి సత్యాన్ని శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. ఇక్కడ బాబా హేమాడ్ పంత్కు గ్రంథరచనకు అనుమతించేటప్పుడు 4 మాటలు చెప్తారు. అవి మనందరి జీవితంలో ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి.
నా కథలను శ్రవణం చేస్తే, గానం చేస్తే, మననం చేస్తే నా యందు భక్తి జనిస్తుంది, అజ్ఞానం వెంటనే నశిస్తుంది. శ్రద్ధాభక్తులున్న వారికి నేను ఎల్లప్పుడూ అంకితుణ్ణి, ఇతరత్రా నేను లభించను. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. శ్రద్ధాభక్తులు ఉన్నటువంటి వారికి మాత్రమే నేను అంకితుణ్ణి, వారికి మాత్రమే నేను లభిస్తాను. నేను రకరకాల ఉపచారాలకు లొంగను. ఎవరైతే నా కథలను, నా లీలలను స్మరిస్తారో, వాటినే గానం చేస్తారో, ఎవరికైతే భక్తి శ్రద్ధలు ఉంటాయో వారికే నేను ఎల్లప్పుడూ అంకితుణ్ణి, వారి యొక్క కార్యాలన్నీ కూడా నేను నెరవేరుస్తాను అని చెప్పి చెప్తారు. ఈ ఒక్క మాట చాలు బాబాతో మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలనడానికి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాటలు. హేమాడ్ పంత్ షిరిడీకి రావడానికి ముందు బాబా ఇచ్చినటువంటి అనుభవం, గురువు వల్ల ఏం ప్రయోజనం లేదు, మన స్థానాన్ని వదిలి ప్రయాసపడుతూ ఎక్కడికెక్కడికో ఎందుకు పరిగెత్తాలి అనేటువంటి ఆ అనుభవము ఇక్కడ అదే రుజువవుతుంది. ఒకసారి బాబా దగ్గరికి వచ్చిన తర్వాత హేమాడ్ పంత్ అది తమ స్థానమని భావించారు. బాబా దగ్గరే నాకు స్థిరమైనటువంటి స్థానం లభించింది, అనవసరంగా ఇక్కడి నుండి వేరే వద్దకు వెళ్ళి ప్రయాస పడకూడదనేటువంటి భావన ఇక్కడ స్థిరపడింది. అక్కడ కలిగినటువంటి భావన ఇక్కడ స్థిరపరిచారు బాబా. ఎస్, నీ భావన కరెక్టే, మన స్థానాన్ని వదిలి మనం ఎక్కడికి పరిగెత్తకూడదు అని చెప్పి. ఇది హేమాడ్ పంత్ జీవితంలో 100% జరిగినటువంటిది. అన్నాసాహెబ్ దబోల్కరు బాబాను చేరిన తర్వాత తను ఏ కార్యానికి ఎక్కడికి వెళ్ళేటువంటి వారు కాదు, అన్నింట్లో కూడా తను నిమిత్తమాత్రుడిగా ఉండేటువంటి వారు. బంధాలు, బాంధవ్యాలు అనేక సందర్భాల్లో వారి వంశానికి చెందినటువంటి వారు, వారి గోత్రానికి సంబంధించినటువంటి తెగవాళ్ళు తనను వచ్చి అధ్యక్ష పదవి, గౌరవాధ్యక్ష పదవి చేపట్టమంటే చాలా తృణప్రాయంగా దాన్ని తిరస్కరిస్తారు. ఎందుకు? బాబా నాకు ఒక గొప్ప బాధ్యతను అప్పగించారు, దాని ముందు ఇతరత్రా ఏవి కూడా సమానమైనటువంటివి కాదు అనేటువంటి భావన హేమాడ్ పంత్లో ఉండేటువంటిది. బాబాను చేరిన తర్వాత బాబాను మించినటువంటి స్నేహితులు, ఆప్తులు, బంధువులు ఎవ్వరూ లేరనేటువంటి వాస్తవాన్ని వారు గ్రహించారు. అదే విషయాన్ని వారు 2వ అధ్యాయంలో ప్రస్తావించి మనకు కూడా అదే అనుభవం అయ్యేలాగా అమృతతుల్యమైనటువంటి మాటలను ఇక్కడ రాయడం జరిగింది. ఎప్పుడూ కనీ విని ఎరగని మూర్తిని చూసి దృష్టి నిశ్చలమైంది, నా ఆకలి దెప్పుకలు హరించుకపోయాయి, ఇంద్రియాలు నిశ్చయమయ్యాయి. సాయి యొక్క చరణ స్పర్శ, వారితో సంభాషణ, ఇవే నా జీవితానికి పరిపూర్ణత. అప్పటి నుండి నూతన జీవితం. ఎవరి కారణంగా ఇటువంటి సత్సంగ ప్రాప్తి, అప్రయత్నంగా సుఖానుభూతి లభించాయో వారి ఉపకారానికి నేను నిత్యము రుణపడి ఉంటాను. ఎవరి ద్వారా పరమార్థం లభించిందో వారే అసలైనటువంటి ఆప్తులు, బంధువులు. వారికంటే దగ్గరి బంధువులు మరెవరూ లేరనేటువంటి దాన్ని నేను నిశ్చయించుకున్నానంటారు. ఎవరిని ఉద్దేశించి రాశారు ఈ మాట? బాబా దర్శనం కలగడానికి, బాబా అనేటువంటి ఆ అమృత సత్సంగం దొరకడానికి కారణం ఎవరు? కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్. వీరి వల్లనే నాకు ఇంత అద్భుతమైనటువంటి సత్సంగం దొరికింది. వారే నాకు అసలైనటువంటి ఆప్తులు, వారే నాకు అసలైనటువంటి మిత్రులు. వారికి మించినటువంటి స్నేహితులు, ఆప్తులు మరొకరు లేరు అనేటువంటి వాస్తవాన్ని ఇక్కడ హేమాడ్ పంత్ రాయడం జరిగింది. ఈరోజు మనందరం కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బాబా యొక్క అమృత జరిని ఆస్వాదించడానికి ఏది కారణం? ఈరోజు సాయి టీవీ అనేటువంటి వ్యవస్థకు అంకితమైనటువంటి వాళ్ళందరి జీవితాల్లో కూడా సాయి టీవీ ద్వారా ఒక కొత్త వెలుగు మనకొచ్చింది. సాయి టీవీ అందించినటువంటి ఒక టార్చ్ లైట్ ద్వారా అసలైనటువంటి సాయిబాబా అంతరంగం ఏమిటి, వారి తత్వం ఏమిటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటిది మనం నేర్చుకుంటున్నాం కదా, అనుభవిస్తున్నాం కదా. మరి సాయి టీవీ పట్ల కూడా ఎప్పుడూ మీరు ఇదే అంకితమైనటువంటి భావంతో ఉండి, ఇదే అంకితమైనటువంటి దృష్టితో సాయి టీవీ చేసేటువంటి ప్రతి సత్సంకల్పంలో, ప్రతి పుణ్యకార్యంలో మీరు పాల్గొంటే అదే మీరు సాయి టీవీకి ఇచ్చేటువంటి కృతజ్ఞత రుణం అని చెప్పి మీరందరూ భావించండి. ఎందుకంటే ఈరోజు నాకైనా మీకైనా
బాబా మార్గంలో కొంత పరిణితి చెందడానికి, కొంత నేర్చుకోవడానికి అవకాశం సాయి టీవీ అనేటువంటి వ్యవస్థ. హేమాడ్ పంత్ కూడా అదే నిశ్చయానికి వచ్చాడు కదా, సాయి అనేటువంటి సత్సంగ సాంగత్యం కలగడానికి నా మిత్రులైనటువంటి కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్ కారణము. వారికి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. ఇటువంటి సాంగత్యాన్ని కలిగించినటువంటి వాళ్ళే అసలైనటువంటి ఆప్తులు, వాళ్ళే అసలైనటువంటి బంధువులు. ఈరోజు మనందరికీ కూడా సాయిబాబా అనేటువంటి ఈ అమృత ఆనందాన్ని, అమృత తుల్యమైనటువంటి వారి యొక్క అంతరంగాన్ని మనకు అందిస్తున్నటువంటి సాయి టీవీ పట్ల కూడా మనం అదే అభిమానంతో, అదే కృతజ్ఞతతోటి, మనకు అసలైనటువంటి నేస్తం మన జీవితాల్లో ఏమిటి అంటే సాయి టీవీ, సాయి గురుకులం. మనం ఈ మార్గంలో ఇతరుల కంటే కొంచెం భిన్నంగా ముందుకెళ్ళడానికి కారణమైనటువంటి వ్యవస్థకు మీరందరూ కూడా సహకరించండి. 9వ వార్షికోత్సవం సాయి టీవీ జరుపుకుంటుంది. ఈ వార్షికోత్సవం సందర్భంగా సాయి టీవీకి మీకు శక్తి మేరకు దీనికి గురుదక్షిణ ఇచ్చుకునేటువంటి ఆ సంకల్పాన్ని చేసుకోండి. ఎందుకంటే సాయి టీవీ 9 సంవత్సరాల ప్రస్థానంలో మనం వాడేటువంటి ఎక్విప్మెంటే కావచ్చు, రకరకాల మెయింటెనెన్సే కావచ్చు, ఇదంతా కూడా 9 సంవత్సరాల తర్వాత కొంత రీవ్యాంప్ చేయాల్సినటువంటి పని ఉంది. మీ శక్తి మేరకు ఇది అందరం కలిస్తేనే జరుగుతుంది కాబట్టి మీ శక్తి మేరకు సాయి టీవీ పునరభివృద్ధికి మీరందరూ కూడా దోహదపడండి. ఈరోజు సాయి టీవీ మనకు ఒక గురువు స్థానంలో ఉండి మనం బాబా యొక్క అంతరంగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మనం ఇందులో ముందుకెళ్ళాలనేటువంటిది నిత్యము మనకు బోధిస్తుంది, నిత్యము మనల్ని ఆనందలోకంలో విహరింపజేస్తుంది. కాబట్టి ఈ వ్యవస్థ బాధ్యతను మీరు కూడా పంచుకుంటారని చెప్పి ఆశిస్తూ ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.